చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు, చింత చిగురు పుల్లగున్నదోయ్, నా సామి రంగ చిన్నదేమో తీయగున్నదోయ్, నా సామి రంగ చిన్నదేమో తీయగున్నదో. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో నేను. చింత చిగురు చూశారు కదా, ఇదంతా చింత చిగురు కాలం అండి. సీజన్ వచ్చేసింది. ఇంకా ఈ చింత చిగురును ఉపయోగించి రకరకాల కూరలు తయారు చేసుకుంటాం. పప్పులో, చేపల్లో, మాంసంలో, పచ్చడికి అనేక రకాలుగా మనం దీన్ని ఉపయోగించుకుంటాం. ఈ రోజు ఈ చింత చిగురును ఉపయోగించి నేను కోడి మాంసం చింత చిగురు తయారు చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దాం రండి. కప్పు చింత చిగురు, 1/2 కేజీ చికెన్, పసుపు, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్లు, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 పచ్చిమిరపకాయ చీలికలు, 2 తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, గరం మసాలా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. పాత్రను పొయ్యి మీద పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. చికెన్ కూర కదండి, కాస్త నూనె ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుందాం. వేసిన వెంటనే మూత పెట్టాలండి, లేదంటే ఆ నూనె అంత చింది మీద పడుతుంది. ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాలి అంటే ఇందులో 1/2 స్పూన్ ఉప్పు వేసినట్లయితే త్వరగా మగ్గిపోతాయి. నేను 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మగ్గిస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను మగ్గనిద్దాం. ఉల్లిపాయలు బాగా వేగాలండి, బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చినట్లయితే కూరకి మంచి రుచితో పాటు చూడటానికి కూడా కళ్ళకు ఇంపైనటువంటి రంగు కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో సగం వేగినటువంటి ఉల్లిపాయల్లో చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకొని వేగనిద్దాం. చూడండి, చక్కగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ని వేసుకొని వేగనివ్వాలి. నేను స్కిన్తో ఉన్నటువంటి చికెన్ తీసుకున్నానండి. స్కిన్లెస్ చికెన్ కంటే స్కిన్తో ఉన్న చికెనే చాలా బాగుంటుంది. ఈ స్కిన్లో ఉన్నటువంటి ఆయిల్ కూరలో కలిసి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి స్కిన్తో ఉన్నటువంటి చికెన్ వాడితే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం వేసినటువంటి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు ఈ చికెన్కి బాగా పట్టుకొని అందులో ఉన్నటువంటి నీరంతా బయటికి వచ్చి అదంతా ఎగిరేదాకా మనం కూరని ఉడకనివ్వాలి. చూడండి, చికెన్లో నుండి నీరు బయటకు వచ్చింది. ఈ నీరంతా ఎగరాలండి, లేదంటే చికెన్ నీచు వాసన వస్తుంది అన్నమాట. కూర తినడానికి అంత ఇష్టంగా అనిపించదు. ఈ నీరంతా ఎగిరిపోయినట్లయితే బాగుంటుంది. ఇప్పుడు కొద్దిసేపు దీన్ని ఉడకనిద్దాం.
చూడండి చక్కగా ఇందాకటికి ఇప్పటికీ నీరు చాలా వరకు ఎగిరిపోయింది. అంతేకాదు చికెన్ ముక్కను చూడండి, ముక్క చాలా చిన్నగా అయ్యింది. అంటే ఏంటి, ఇందులో ఉన్నటువంటి నీరంతా బయటకు వచ్చేసి చక్కగా ఉడికింది. కూర సిమ్లో ఉడుకుతుంది కాబట్టి ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి ఇది చాలా వరకు ఈ కూర ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనం తగినంత కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. చూడండి ఇప్పటికే కూర ఉడికిపోయి రెడీ అయ్యి చూడటానికి టెక్స్చర్ చాలా బాగుంది కదా. అయినా కూడా ఉప్పు కారంతో పాటు ఇంకా కొద్దిసేపు ఈ కూర ఉడకాలి. చక్కగా నలిపి పెట్టుకున్నటువంటి చింత చిగురుని వేసి కలుపుకోవాలి. ఈ మాత్రం చింత చిగురు పడుతుందండి. అప్పుడే ఈ చింత చిగురులో ఉన్నటువంటి పుల్లదనం చికెన్కి పడుతుందన్నమాట. ఈ చింత చిగురుని కాడలతో ఉన్నప్పుడు మనం దాన్ని నలిపి వేసినట్లయితే కాడలన్నీ పోతాయి అన్నమాట. లేదంటే తినడానికి అంతగా బాగుండదు. దీన్ని బాగా కలిపి ఈ చింత చిగురులో కాస్త పచ్చివాసన అనేది ఉంటుందండి. ఆ పచ్చివాసన పోవాలి అని అంటే మరి కొద్దిసేపు ఈ కూర ఉడకాలన్నమాట. అందుకోసం నేను 1 కప్పు నీరు పోసుకొని ఈ కూరని ఉడికిస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టి మరొక 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూడండి కూర చక్కగా ఉడుకుతుంది. ఇంచుమించుగా ఈ కూర ఉడికిపోయినట్లేనండి. కూర ఉడికిందండి. ఇందులో గరం మసాలా చివరిగా వేసి 1 నిమిషం పాటు ఉడికించి దింపేసుకుందాం. అంతేనండి, గుమగుమలాడే చికెన్ చింత చిగురు కూర రెడీ. ఎలా ఉంది? నచ్చిందా? 1 నిమిషం ఉడికించి చూసారా, నూనె అంతా పైకి తేలిందండి. ఎంత బాగుందో కదా, నోరూరిపోతుంది. ఎప్పుడు తిందామా అని చాలా ఆత్రంగా ఉందండి. నచ్చింది కదూ?